కరోనా టైంలో బిజినెస్ మొత్తం లాస్ అయిపోయింది బావ. అసలు ఆ ఫైనాన్షియల్ స్ట్రగుల్ నుంచి బయటకు వస్తానా లేదా అని చాలా టెన్షన్ పడ్డాను. నువ్వు ఒక్కనివే కాదు శ్రీరామ్, కరోనాలో చాలా మంది లాస్ అయ్యారు, చాలా మంది ఇబ్బంది పడ్డారు. దేవుడు ప్రతి ఒక్కరికి ఇంకొక ఛాన్స్ ఇస్తాడు. ఆ ఛాన్స్ని ఎవరైతే ప్రాపర్గా యూజ్ చేసుకుంటారో వాళ్ళు పైకి వస్తారు. కరెక్ట్ బావ, ఆ అవకాశాన్ని కరెక్ట్గా వినియోగించుకున్నాను కాబట్టి ఈ రోజు హ్యాపీ ఉన్నా బావ. మాటలు మీ వాడు కూడా వచ్చేసాడుగా. అరే ఏంటి, కాలేజ్ టైం ఇంకొందిగా అప్పుడే వచ్చేసావు? టీవీలో ఒకటి అని యాడ్ చూసి ఆ కాలేజీలో జాయిన్ చేశారు. అక్కడ 40 మంది ఉన్న చోట 80 మంది ఉన్నారు. నా వల్ల కావట్లేదు నాన్న. ఎంతమంది ఉంటే నీకేంటిరా ప్రాబ్లం? నీ చదువు నువ్వు చదువుకోవచ్చు కదా. మంది ఎక్కువైతే మజ్జిగ పలుసున అని డైలాగ్ తెలుసు కదా బావ. అక్కడ మీవాడి పరిస్థితి కూడా అంతే. ఆ 80 మందిలో వాడికి డౌట్స్ వచ్చినాయా, వాడి సబ్జెక్ట్ అర్థమైందా అని పట్టించుకుంటాడు ఎవడుంటాడు చెప్పు. నువ్వు అన్నది కరెక్టే శ్రీరామ్, అడ్మిషన్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తాం? ఇందాక నువ్వే చెప్పావు కదా బావ, ప్రతి ఒక్కరికి సెకండ్ ఛాన్స్ వస్తుందని. ఇప్పటికి మించిపోయింది ఏం లేదు. చాలా మంది స్టూడెంట్స్ కాలేజ్ చేంజ్ అవ్వాలనుకుని మంచి కాలేజ్ దొరకక చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళందరికీ బెస్ట్ చాయిస్ అర్బన్ జూనియర్ కాలేజ్. ఒక కాలేజ్ని ఎంచుకోవడం అంటే కేవలం అడ్మిషన్ కాదు, మీ పిల్లల భవిష్యత్తును అప్పగించడం. అందుకే అర్బన్ జూనియర్ కాలేజ్లో చెప్పిన సంఖ్యకు మించి ఒక్క అడ్మిషన్ కూడా ఎక్కువగా తీసుకోము. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, ప్రతి సందేహానికి సరైన మార్గదర్శనం, ప్రతి లక్ష్యానికి బలమైన ప్రణాళిక. ఇవే మా ప్రత్యేకత. ఎందుకంటే గుంపులో ఒక విద్యార్థిగా కాదు, ప్రత్యేక వ్యక్తిగా మీ పిల్లలను తీర్చిదిద్దడమే మా లక్ష్యం. అర్బన్ జూనియర్ కాలేజ్, మా ప్రతి విద్యార్థి విజయం మాకు ముఖ్యమే.